మీరు ఇప్పుడు ఇది పథకం పెట్టింది ఉన్నోళ్ళకి ఇవ్వడానికి పెట్టిర్రా, లేకుంటే గరీబులకు లేనోళ్ళకు ఇల్లు లేనోళ్ళకి ఇద్దామని చెప్పి పెట్టిర్రా పథకం? ఇదంతా ఓళ్ళు ఒక సర్వే ఎందుకు వేసిర్రు మరి? సర్వే చేసి కిరాయి ఉన్నోళ్ళ ఇంట్లో ఉన్నోళ్ళ కిరాయి ఇంట్లలో ఉన్నోళ్ళకు ఫోటోలు తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు. ఇప్పుడేమో బలిచిన వాళ్ళకు వాళ్ళకి ఇళ్ళకి వచ్చినాయి. మరి ఊరు మొత్తం తెలుసు, ముడతల్లా ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఓలోళ్ళకు షటర్లు ఉన్నాయి, ఓలోళ్ళు కోటీశ్వర్లు ఉన్నారు, వాళ్ళందరికీ వచ్చినాయి కదా. ఎందుకు బలిచిన వాళ్ళకి ఇద్దామని చెప్పేసి పథకం పెట్టిరా ఇందిరమ్మ ఇండ్లు? లేకుంటే మీరేమన్నా వాళ్ళ దగ్గర లాలుచే ఏమన్నా పైసలు కింద తీసుకున్నారా? పైసలు తీసుకుని కింద వాళ్ళకు ఇచ్చిర్రా? ఏమో ఖచ్చితంగా నాకు తెలిసి ఇక్కడ నాకు కూర్చునబెట్టి మంచిగా పైసలు కింద తీసుకొని ఇచ్చినట్టే ఇండ్లు అన్నీ. ఏం ప్రజాప్రభుత్వము మాది అనుకుంటా చెప్తున్నారు. ఏం చేస్తున్నారు ప్రజాప్రభుత్వం? నాకు అర్థం కాదు. బలిచినోడికి ఇచ్చినాక ఇక ఎందుకు ఇక ఇందిరమ్మ ఇల్లు అర్థం కాదు. ఇంకా దానికి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి పేరు పెట్టుడు ఎందుకు? ఇంతకుముందు ఇవ్వలేడా రాజశేఖర్ రెడ్డి? కేసీఆర్ ఇవ్వలేడా డబుల్ బెడ్రూమ్? ఇదేనా ఇచ్చుడు? ఇట్లనే ఇచ్చిర్రు వాళ్ళు కూడా. గరీబ్ వాళ్ళని చూసి ఓడికి ఇల్లు లేదు ఏం కదా అని చెప్పేసి చూసి ఇవ్వాలా వాళ్ళకన్నా. కానీ ఏం ఇందిరమ్మ ఇల్లు అర్థం కాదు. కొద్దిగా రీసర్వే చేసి ఓలోళ్ళు అరువులు ఉన్నారో ఇండ్లకు వాళ్ళకి ఇయ్యూరి, కొద్దిగా బలిచిన వాళ్ళకి ఇచ్చుడు కాదు. ఇక లేకుంటే ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో మీకు సరైన బుద్ధి చెప్తారు పబ్లిక్ కూడా. అప్పుడు అర్థమవుతుంది మీకు. సర్వే అనుకుంటా పిచ్చోళ్ళని చేసి అందరినీ ఎన్నిసార్లు సర్వే, ఎన్నిసార్లు అప్లికేషను మీకు ఇచ్చుడు. ఇదేనా ప్రభుత్వం? మీది ప్రజాప్రభుత్వం. వాళ్ళ కోసమే మీ ప్రభుత్వం? నాకు అర్థం కాదు. సంవత్సరం అవుతున్నది, సంవత్సరంలో ఏమైనా వేసిర్రా మీరు? ఏమన్నా అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నది. నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు నిన్ను గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ చేసుకోమన్నారు. అర్థం కాదు. అన్నీ తెలిసే కదా నువ్వు అన్ని హామీలు ఇచ్చినప్పుడు అమలు చేయాలా. వాళ్ళ కోసం అమలు చేయకుంటే మోడతల్లో ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఓళ్ళలోకి వచ్చినాయి, ఏం కదా కొద్దిగా రీసర్వే అయ్యూరి కొద్దిగా. అరే గరీబ్ వాళ్ళకి రాలేవు పాపం, బలిచినోడికి ఇచ్చినావు, ఏం లాభం? ఓళ్ళ కోసం ఉన్నోళ్ళ కోసం పెట్టినావా పథకం ఇది? షేమ్ ఆన్ దిస్ గవర్నమెంట్. ఏం గవర్నమెంట్ అయ్యా మీది? అర్థం కాదు.